ఇదివరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే కేవలము కంబైన్డ్ స్టేట్లో అధ్యక్ష నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు కొంచెం హోంమంత్రివర్యులు కొంచెం సమయం ఇవ్వండి నాకు. నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష, అది కంబైన్డ్ స్టేట్లో. ఇప్పుడు ఐటీ అంటే మన విడిపోయిన రాష్ట్రంలో ఐటీ అంటే నారా లోకేష్ బాబు గారు అండి. అది వాస్తవం, ఎవ్రీబడి నోస్. బీయింగ్ ఇన్ విశాఖపట్నం, నేను ఐటీ పార్క్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అధ్యక్ష. ఎన్ని ఎంక్వైరీస్ ఉన్నాయంటే అసలు ఆఫీసులు ఖాళీ లేనటువంటి పరిస్థితులు అధ్యక్ష. ఇదివరకు 5 yearsలో కూడా ఉన్న ఐటీ కంపెనీలన్నీ బయటికి పంపించేసిన ఘనత ఆనాటి ప్రభుత్వం అధ్యక్ష. ఇప్పుడైతే మరి లోకేష్ బాబు గారు ఏమి చేశారో ఏంటో మాయా మంత్రమో నాకు తెలియదు అధ్యక్ష, కానీ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రము విపరీతంగా వస్తున్నాయి. దానికి కారణం నమ్మకం, కాన్ఫిడెన్స్, భరోసా, సేఫ్టీ, ట్రాన్స్పరెన్సీ, పెర్ఫెక్ట్ లా అండ్ ఆర్డర్, ఫ్రెండ్లీ పీపుల్ అండ్ ఫెంటాస్టిక్ గవర్నమెంట్ అధ్యక్ష. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. ఇది వరకు ఏదైతే ఐటీ పార్క్ హిల్ నెంబర్ 3లో అధ్యక్ష స్టార్టప్ కంపెనీస్ అని చెప్పి అంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అట్లాగే లోకేష్ బాబు గారు వచ్చి ఐటీ హిల్ నెంబర్ 3లో స్టార్టప్ కంపెనీస్ గురించి ఏదైతే ప్లేసెస్ని అలాట్ చేశారో అధ్యక్ష, పాపం ఐటీ కంపెనీస్ 2019లో కూడా వచ్చి పెట్టడం జరిగింది. తర్వాత ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న కంపెనీస్ని బయటికి పంపించారు అధ్యక్ష. ఎంత దారుణంగా నిర్దారుణంగా ఉన్న ఐటీ కంపెనీస్ స్టార్టప్స్ని కూడా బయటికి పంపించేసిన ఘనత ఆ పాత ప్రభుత్వం అధ్యక్ష. వాళ్ళ పేరు ప్రతిసారి చెప్పడం నాకు ఇన్కన్వీనియంట్గా ఉంది ఆ ప్రభుత్వము. కాబట్టి అది ఒకటే ఐటీ కంపెనీస్ స్టార్టప్సే కాకుండా అధ్యక్ష, వేరుండి ప్రముఖ ప్రఖ్యాత కంపెనీస్ అయిన అమర్ రాజా బ్యాటరీస్ని బయటికి పంపించారు అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమేశారు అధ్యక్ష. అట్లాగే ట్రైటాన్ ఎలక్ట్రానిక్స్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, లోకేష్ బాబు గారు దాన్ని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చి విశాఖపట్నంలో పెడితే దాన్ని కూడా బయటికి పంపించారు అధ్యక్ష. అట్లాగే సింగపూర్ స్టార్టప్ కంపెనీస్ని నోట్లు బయటికి పంపించారు. కియా మోటార్స్ యాన్సిలరీ యూనిట్స్ పెడదామనుకున్న వాళ్ళని కూడా బయటికి పంపించారు అధ్యక్ష ఆ ప్రభుత్వం. అధ్యక్ష, ఇంత దారుణమైన పరిస్థితుల్లోంచి మళ్ళీ ఎంతో నమ్మకంతో ఎంతో కష్టపడి అందరినీ ఒప్పించి మెప్పించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అట్లాగే లోకేష్ బాబు గారు అధ్యక్ష కొన్ని మచ్చుకి, ఎందుకంటే 158 కంపెనీస్ ఉన్నాయి అధ్యక్ష, సంస్థలు ఉన్నాయి, పెట్టుబడులు పెట్టి ఎంతెంత మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పి కమిట్మెంట్స్ అన్నీ కూడా ఉన్నప్పటికీ అంత సమయం మీరు ఇవ్వలేదు. కాబట్టి అధ్యక్ష నేను క్లుప్తంగా ముఖ్యమైన ఈ మాకు విశాఖపట్నం కంబైన్డ్ జిల్లాకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ తమరి ద్వారా రాష్ట్ర ప్రజలకి కూడా తెలియచేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, రాజధాని లేని రాష్ట్రం అంటూ లాస్ట్ 5 yearsలో ఉన్నప్పుడు ఎవరన్నా బయట నుంచి కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుని వచ్చి పెట్టాలంటే అది ఎంతో నమ్మకం ఉంటేనే కానీ పెట్టలేరు అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష ఆర్సిలర్ మిత్తల్ అండ్ నిప్పన్ స్టీల్ అధ్యక్ష వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ 135,964 కోట్ల అధ్యక్ష. అది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంటు అనకాపల్లి చుట్టుపక్కల విశాఖపట్నం చుట్టుపక్కల వారికి 55,000 మందికి ఉపాధి కలిగించే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ప్రపంచంలోనే అసలు ఐటీ అంటే గూగుల్ అంటే తెలియని వాడు ఎవరు ఉండదు అధ్యక్ష. అటువంటి గూగుల్ సంస్థని లోకేష్ బాబు గారు ఏషియాస్ బిగ్గెస్ట్ డేటా సెంటర్ని విశాఖపట్నంలో పెట్టడానికి ప్రయత్నించి తీసుకొచ్చినందుకు ముందుగా వారికి నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఏదో వచ్చి కేవలము ఏదో చెప్పింది పొగట్టాల గురించి కాదు అధ్యక్ష. వాస్తవంని చెప్పకపోతే రాష్ట్ర ప్రజలు 2019లో ఎంత తప్పు చేశారో అనేది వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఏషియాస్ బిగ్గెస్ట్ డేటా సెంటర్, యు నో హౌ మచ్ ఇట్ ఈస్? 53,000 కోట్ల రూపాయలతోటి ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నంకి వస్తుంది అధ్యక్ష.
అధ్యక్ష, ఇది ఒక్కటే కాకుండా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏదైతే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అది కూడా విశాఖపట్నం అనకాపల్లి దగ్గర ఎన్టీపీసీలో పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. దాంట్లో టోటల్గా హబ్ అన్నిటికీ కలిపి ఇన్వెస్ట్మెంట్స్ యాన్సిలరీ యూనిట్స్ తోటి డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ తోటి కలిపితే అధ్యక్ష 1,80,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. అధ్యక్ష, ఐఎమ్ రిపీటింగ్, ఇట్ ఇస్ 1,80,000 crores. ఇది ఒక్కడే కాకుండా ఇంక డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కనుక ఐటీ రంగంలో చూస్తే విశాఖపట్నానికి టీసీఎస్ వారు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అధ్యక్ష 1,400 కోట్ల రూపాయలతోటి 12,000 మంది ఎంప్లాయ్మెంట్కి వాళ్ళు రెడీ అయ్యి దే హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ దేర్ ఆపరేషన్స్ అధ్యక్ష. ఉన్న ఐటీ హిల్ నెంబర్ 3లో అధ్యక్ష ఋషికొండ దే హ్యావ్ ఆల్రెడీ బోర్డు పెట్టారు, అన్నీ కూడా స్టార్ట్ చేయటం ఆల్రెడీ జరిగిపోయింది అధ్యక్ష. ఇది ఒకటే కాకుండా అధ్యక్ష సిఫి అని ఉంది అధ్యక్ష. అది దేశంలో 14 డేటా సెంటర్స్ నడుపుతున్నాయి అధ్యక్ష. వాళ్ళు కూడా మనకి విశాఖపట్నానికి 16,466 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తోటి సుమారు 600 ఎంప్లాయ్మెంట్ తోటి వాళ్ళు వస్తున్నారు అధ్యక్ష. అట్లాగే అదానీ డేటా సెంటర్ అధ్యక్ష, ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అధ్యక్ష వారికి ల్యాండ్ అలాట్ చేయటం జరిగింది. ఆ క్రిందటి ప్రభుత్వము ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ లేని ప్రకారము ఆ టైంలో కూడా వాళ్ళు ముందుకు వచ్చి చేయలేకపోయారు అధ్యక్ష. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఇచ్చిన తర్వాత అధ్యక్ష 30,000 కోట్ల రూపాయలతోటి అక్కడ కూడా డేటా సెంటర్ స్టార్ట్ అవుతుంది అధ్యక్ష. ఇది ఒకటే కాకుండా అధ్యక్ష ANSR గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అధ్యక్ష GCC which is going to play a very major important role in IT. IT ఒక్కటే కాకుండా కూడా మిగిలిన రంగాల్లో కూడా ఈ GCC అనేది ఇది వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అధ్యక్ష ఇన్ ఫ్యూచర్. వీళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అధ్యక్ష 1,000 crores ఇన్వెస్ట్మెంట్ ఇన్ విశాఖపట్నం. అండ్ దీంట్లో ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ 10,000 మంది ఎంప్లాయ్మెంట్ అధ్యక్ష. అట్లాగే సత్వ డెవలపర్స్ అని వాళ్ళు 1,500 కోట్ల రూపాయలతోటి, నేను అన్ని వైజాగ్ చెప్తున్నాను అధ్యక్ష, 1,500 కోట్ల రూపాయలతోటి సుమారు 10,000 మంది. 8 minutes అయింది, జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఏం చేయండి సార్, అయిపోయింది క్లోజ్ చేసి. తర్వాత అధ్యక్ష కాగ్నిజెంట్ టెక్నాలజీస్ అధ్యక్ష 1,583 కోట్ల రూపాయలతోటి 8,000 మంది ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు అధ్యక్ష. ఎక్సెంచర్ అయితే అధ్యక్ష అది 10,000 మందితోటి ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ఫైనల్గా నేను కోరేది ఏంటంటే అధ్యక్ష ఏదైతే అధ్యక్ష ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం అనుకుంటే నిన్నే ఒక ప్రోగ్రాం జరిగింది అధ్యక్ష డిఎస్సి. ఈ డిఎస్సిలో 16,347 మంది టీచర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ లెటర్స్ ఇవ్వటం జరిగిపోయింది అధ్యక్ష. అట్లాగే కానిస్టేబుల్స్కి 6,000 ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఏదైతే నిన్న లోకేష్ బాబు గారు ఏ విధంగా అయితే చేశారో మెగా ప్రోగ్రాం పెట్టి అదేవిధంగా ఈ ఎంప్లాయ్మెంట్ ఎవరికైతే కానిస్టేబుల్స్కి ఇవ్వటం జరుగుతుందో అదేవిధంగా ఒక ప్రోగ్రాం పెడితే బాగుంటుంది అధ్యక్ష.